ఏమో పుదీనా అండ్ కొత్తిమీర ఇంకా పచ్చిమిరపకాయ మనం మిక్సీ కొట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుంటున్నాం. ఒకసారి మిక్సీ ఆఫ్ చేసి వాటర్ వేసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. ఇది పానీ, దీంట్లో కొంచెం వాటర్ కలపాలి. మీ పానీకి చింతపండు కూడా వేసేసిన తర్వాత మనం చాట్ మసాలా వేసుకోవాలి. తర్వాత ఏమో చిటికడంతా జీలకర్ర పొడి, కొంచెం అంతా పొడి, కొంచెం అంతా మిరియాల పొడి, సాల్ట్. పానీ అయిపోయింది గాయ్స్, ఇదే మన పానీ. ఇప్పుడైతే మనం ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో మెయిన్ పార్ట్ వచ్చేసి వైట్ బటానీ అండ్ పొటాటో బాయిల్ చేసుకుని స్మాష్ చేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కోసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అది పానీపూరి అన్ని ఇంకోసారి రాదు సార్. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. అది పానీకి ఒక సాల్ట్, ఇది కర్రీకి ఒక సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఏమో జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న పొటాటో అండ్ వైట్ బటానీ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కూర అయిపోతుంది గాయస్. ఒక 5 to 10 minutes ఉడకాలి. గాయస్ ఇప్పుడు మన ఫేవరెట్ పానీపూరి. గాయ్స్ ఇప్పుడైతే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇలా టెక్స్చర్ రావాలి. గాయ్స్ మన పానీపూరి అయిపోయింది. గాయ్స్ ఇప్పుడైతే పానీపూరి యాస్టీస్ రోడ్ మీద దొరికే పానీపూరి లాగా ఉంది. సూపర్ ఉంది. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.